అమానిత్వ అధంభిత్వ అహింసా క్షాంతిరార్ణవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్య ఆత్మ వినిగ్రహ. చూడండి, ఇక్కడ జ్ఞానయోగంలో భగవద్గీతలో ఈ శ్లోకము తాత్పర్యము. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి అనే విషయంగా తెలియజేస్తున్నాడు. అభిమానము, కపటము, వైరభావము అను ఈ మూడును లేకుండుట. అలాగే చూడండి, ఇక్కడ అభిమానం అంటే గర్వం, అహంకారాలను అభిమానం అంటారు. అలాగే కపటం అంటే మోసము చేసేటటువంటి స్వభావం. అలాగే వైరభావం, శత్రుభావం, ద్వేషం కలిగి ఉండడం, ఇవి లేకుండుట. అలాగే రుజుత్వము అంటే ఇక్కడ రుజుత్వం అంటే సత్యమార్గమని, అంటే వేద మార్గమని రుజుత్వం అంటే సత్యమార్గము. ఆచార్యుని గుణములు తనలో కలిగి ఉండుట. చూడండి, రుజుత్వం అంటే సత్యమార్గము, అలాగే ఆచార్యుని యొక్క గుణాలు తనలో కలిగి ఉండుట. ఆచార్యుడంటే ఇప్పుడు దయానంద మహర్షి ఆచార్యుడు. అట్లా గొప్ప వాళ్ళందరూ కూడా ఆచార్యులుగా పిలువబడతారు. వాళ్ళు ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలను మనం కలిగి ఉండుట. శరీరము, ఇంద్రియములు, మనస్సు మున్నగు వానిని స్నానాదుల చేతను, అలాగే రాగద్వేషాలు విడుచుట చేతను శుద్ధము పవిత్రముగా ఉంచుకొనుట. చూడండి, ఇక్కడ శరీరాన్ని మనం స్నానం చేత శుద్ధంగా ఉంచుకుంటాం. అలాగే ఇంద్రియాలను ఎట్లా మనం శుద్ధంగా ఉంచుకోవాలి? రాగద్వేషాలు అనేటటువంటివి విడిచిపెట్టాలి. అప్పుడు ఇంద్రియములు శుద్ధము పవిత్రంగా ఉంటాయి. అలాగే దృఢత కలిగి ఉండుట, దృఢత్వం ఉండాలి మనిషి. ఇవన్నీ జ్ఞానము, జ్ఞాన మార్గాలు అన్నమాట. అంటే జ్ఞానం పొందడానికి ఈ విధంగా ఉండాలి. జ్ఞానం ఎవరికైతే జ్ఞానం రావాలో వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ఏవైతే వదిలిపెట్టాలనో గుణాలు అవి వదిలిపెట్టాలి, మంచివి స్వీకరించాలి. ఇక్కడ చెప్పబడినటువంటి కూడా దృఢత్వం కలిగి ఉండాలి. మనస్సును వశములో ఉంచుకొనుటయు జ్ఞానమని చెప్పబడును. చూడండి, ఈ విధంగా ఈ జ్ఞానానికి సంబంధించినటివి అభిమానం, కపటం, వైరం విడిచిపెట్టాలి, రాగద్వేషాలు విడిచిపెట్టాలి, ఆచార్యుల యొక్క గుణాలు కలిగి ఉండాలి. అలాగే శరీరమును, మనస్సును శుద్ధంగా ఉంచుకోవాలి, దృఢత్వం కలిగి ఉండాలి, మనస్సును వశంలో పెట్టుకొని ఉండాలి. ఓం.